ఒక న్యాయవాదిగా, బహుభాషావేత్తగా, రచయితగా, భారతరత్న అందుకున్న వ్యక్తిగా, భారతదేశానికి 9వ ప్రధానమంత్రిగా ఈ పదవిని అధిష్ఠించిన మొట్టమొదటి తెలుగువాడు మన పివి నరసింహారావు గారు. భారత ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజం వేసి కుంటుతున్న వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించిన ఘనతను సొంతం చేసుకున్న వ్యక్తి. అదే సమయంలో దేశ భద్రతకు సంబంధించిన బాబ్రీ మసీదు కూల్చివేత లాంటి కొన్ని సంఘటనలకు సాక్షిగా ఉన్న వ్యక్తి. 1957లో శాసనసభ్యుడిగా రాజకీయ జీవితాన్ని ఆరంభించిన పివి నరసింహారావు గారు రాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగానే కాకుండా దేశ రాజకీయాల్లో కూడా ప్రవేశించి ప్రధానమంత్రి పదవిని చేపట్టి 1991 నుంచి 1996 దాకా పనిచేశాడు. 2024 ఫిబ్రవరి 9న భారత మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారికి భారతదేశ అత్యున్నత పురస్కారం భారతరత్నతో సత్కరించబడింది. తెలంగాణలోని వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నెపల్లి గ్రామంలో 1921 జూన్ 28న రుక్నాబాయి సీతారామరావు దంపతులకు ఈయన జన్మించాడు. కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావు, రుక్మిణమ్మలు అతనిని దత్తత తీసుకోవడంతో అప్పటి నుండి పాములపర్తి వెంకట నరసింహారావుగా పిలువబడ్డాడు. 1938లోనే హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో చేరి నిజాము ప్రభుత్వ నిషేధాన్ని ధిక్కరిస్తూ వందే మాతర గేయాన్ని పాడాడు. దీంతో తను చదువుతున్న ఉస్మానియా యూనివర్సిటీ నుండి అతనిని బహిష్కరించారు. దాంతో ఓ మిత్రుడి సాయంతో నాగ్పూర్ విశ్వవిద్యాలయంలో చేరి నాగ్పూర్లో అతడి స్నేహితుడి ఇంట్లోనే ఉంటూ 1940 నుండి 1944 వరకు ఎల్ఎల్బి చదివాడు. 1951లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో సభ్యుడిగా స్థానం పొందాడు. నరసింహారావు తన రాజకీయ జీవితాన్ని జర్నలిస్టుగా ప్రారంభించి కాకతీయ పత్రిక నడిపి అందులో జయం అనే మారుపేరుతో 1950 ప్రాంతంలో వ్రాసేవాడు. 1957లో మందాని నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నికవడం ద్వారా పివి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పదవి రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. అదే నియోజకవర్గం నుండి వరుసగా 4 సార్లు శాసనసభ్యునిగా ఎన్నికయ్యాడు. 1962లో మొదటిసారి మంత్రి అయ్యాడు. 1962 నుంచి 1964 వరకు న్యాయ సమాచార శాఖ మంత్రిగాను, 1964 నుంచి 67 వరకు న్యాయ దేవాదాయ శాఖ మంత్రిగాను, 1967లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా, 1968 నుంచి 71 కాలంలో న్యాయ సమాచార శాఖ మంత్రిగా పదవులు నిర్వహించాడు. హంగు ఆర్భాటం లేకుండా ఒదిగుండే లక్షణం ఆయనది. తనకంటూ వర్గం లేదు. బ్రాహ్మడైనా అతనికి కులపరంగా బలమైన రాజకీయ స్థానం లేనట్టే. పార్టీలో అత్యున్నత స్థాయిలో తనను అభిమానించే వ్యక్తులు లేరు. అయినా రాష్ట్ర రాజకీయాల్లో అత్యున్నత స్థాయికి ఎదిగాడు. ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న ఉద్దండులెందరో ఉండగా ఆ పదవి ఆయన్ని వరించింది. అప్పటి రాష్ట్ర రాజకీయ పరిస్థితులు అటువంటివి. వివాదాల జోలికి పోని అతని వ్యక్తిత్వం, పార్టీలోని ఏ గ్రూపుకి చెందని అతని రాజకీయ నేపథ్యం అతనికి 1971 సెప్టెంబర్ 30న ముఖ్యమంత్రి పదవిని సాధించి పెట్టాయి. 1972లో పివి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాసనసభ ఎన్నికల్లో 70% వెనుకబడిన వారికి చరిత్ర సృష్టించాడు. ఆ సమయంలోనే ప్రత్యేక ఆంధ్ర కోరుతూ జై ఆంధ్ర ఉద్యమాన్ని చేపట్టారు. పివిని తెలంగాణ నాయకుల పక్షపాతిగా ఆంధ్ర రాయలసీమ నాయకులు ఆరోపించారు. ఉద్యమంలో భాగంగా ఆ ప్రాంత మంత్రులలో చాలామంది రాజీనామా చేశారు. రాజీనామా చేసిన మంత్రుల స్థానంలో 1973 జనవరి 8న కొత్త మంత్రులను తీసుకొని పివి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేశాడు. అయితే పార్టీ అధిష్టాన ఆలోచన పూర్తిగా భిన్నంగా ఉంది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగిన మరునాడే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించింది. ఆ విధంగా పివి ముఖ్యమంత్రిత్వం ముగిసింది. శాసనసభ సభ్యుడిగా 1977 వరకు అతను కొనసాగిన రాష్ట్ర రాజకీయాల్లో పూర్తిగా పక్కన పెట్టబడ్డాడు. తర్వాత పివి రాజకీయ కార్యస్థలం ఢిల్లీకి మారింది. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితుడయ్యాడు. ఆయనకి ప్రధానమంత్రి పదవి అనుకోకుండా వరించింది. 1991లో సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయకుండా దాదాపుగా రాజకీయ సన్యాసం తీసుకున్నాడు. ఆ సమయంలో రాజీవ్ గాంధీ హత్య కారణంగా కాంగ్రెస్ పార్టీకి నాయకుడు లేకుండా పోయాడు. తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు లేని పివికి అందరికీ ఆమోదయోగ్యుడిగా కనబడ్డాడు. వనప్రస్థం నుండి తిరిగి వచ్చి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు. ఆంధ్రప్రదేశ్లోని లోక్సభ నియోజకవర్గం నుండి గంగుల ప్రతాప్ రెడ్డిచే రాజీనామా చేయించి అక్కడి ఉప ఎన్నికల్లో గెలిచి పివి లోక్సభలో అడుగుపెట్టాడు. సాటి తెలుగువాడు ప్రధానమంత్రి అవుతున్నాడని నంద్యాల పార్లమెంటు సీటుకు జరిగిన ఉప ఎన్నికల్లో ఎన్టీ రామారావు గారు అతనిపై తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని పోటీలో దించలేదు.
5 సంవత్సరాల పాలనా కాలాన్ని పూర్తి చేసుకున్న మంత్రులలో నెహ్రూ గాంధీ కుటుంబాల బయట మొదటి వ్యక్తి పివి నరసింహారావు గారే. పివి గారు ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో దివాలా తీసే స్థాయికి చేరుకున్న ఆర్థిక వ్యవస్థను పునర్జీవం కల్పించేందుకు సంస్కరణలకు బీజం వేశాడు. ఆ తరువాత కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ సాధించిన అద్భుతమైన అభివృద్ధికి కారణమయ్యాడు. అందుకే పివిని ద ఫాదర్ ఆఫ్ ఎకనామిక్ రిఫార్మ్స్గా పేర్కొంటారు. పంజాబులో తీవ్రవాదాన్ని విజయవంతంగా అణచివేసిన ఘనత పివి గారి ప్రభుత్వానిదే. కాశ్మీరీ తీవ్రవాదులు ప్రముఖులను కిడ్నాప్ చేసినప్పుడు వారి డిమాండ్లకు లొంగకుండా ప్రముఖులను విడిపించిన ఘనత కూడా వీరిదే. ఇజ్రాయెల్తో డిప్లొమాటిక్ రిలేషన్స్, తీవ్రవాదానికి పాకిస్తాన్ ఇస్తున్న ప్రోత్సాహాన్ని బయటపెట్టి ప్రపంచ దేశాలతో చర్చించడం, సదరన్ ఏషియా కంట్రీస్తో రిలేషన్స్ పెంచుకోవడం, చైనా ఇరాన్లతో రిలేషన్స్ పెంచుకోవడం వంటి విదేశ సంబంధాలతో పివి ప్రభుత్వం సాధించిన అనేక విజయాల్లో కొన్ని. 1998లో వాజ్పేయి ప్రభుత్వం జరిపిన అణుపరీక్షల కార్యక్రమాన్ని మొదలుపెట్టింది పివి ప్రభుత్వమే. అతని కాలంలోనే బాంబు తయారైంది. ఆ విషయాన్ని స్వయంగా వాజ్పేయి ప్రకటించాడు. పివి తన జీవితంలో ఎదుర్కొన్న వివాదాలు, అవినీతి ఆరోపణలు దాదాపు అన్నీ అతను ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో జరిగిన సంఘటనల పర్యవసనాలే. 1994లో లోక్సభలో అవిశ్వాస తీర్మానం గండం నుండి తన మైనారిటీ ప్రభుత్వాన్ని గట్టెక్కించడానికి వక్ర మార్గాలను అనుసరించాడని విమర్శలు ఉన్నాయి. 1992 డిసెంబర్ 6న అయోధ్యలో బాబరీ మసీదు కూలగొట్టిన సంఘటన అతను తన 5 ఏళ్ల పాలనలోనూ జరిగిన అతిపెద్ద సంఘటన. దాన్ని కాపాడలేకపోవడం అతని వైఫల్యంలో అతిపెద్దది. 5 ఏళ్ల పదవి కాలంలో అనేక అవినీతి ఆరోపణలు పివి ఎదుర్కొన్నాడు. అయితే ఈ ఆరోపణలన్నీ కోర్టులో తొలగిపోయాయి. చివరి కేసు అతని మరణానికి సరిగ్గా సంవత్సరం ముందు తొలగిపోయింది. చాలా నిరాడంబరంగా జీవించి తన పిల్లలను కూడా ప్రధానమంత్రి కార్యాలయానికి దూరంగా ఉంచిన అధికారాన్ని వ్యక్తిగత అవసరాలకు వాడుకోని వ్యక్తి చివరి దశల్లో కోర్టు చుట్టూ తిరగడానికి తన ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది. నరసింహారావు సత్యమ్మారావును వివాహం చేసుకున్నాడు. సత్యమ్మారావు 1970 జూలై 1న మరణించింది. వారికి 3 కుమారులు, 5 కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమారుడు పివి రంగారావు మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి మంత్రివర్గంలో విద్యామంత్రిగా, వరంగల్ జిల్లాలోని హనుమకొండ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా 2 పర్యాయాలు పనిచేశాడు. రెండవ కుమారుడు పివి రాజేశ్వరరావు సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గం నుండి 1996 మే 15 నుండి 1997 డిసెంబర్ 4 వరకు పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాడు. కూతురు సురభివాణిదేవి చిత్రకారిగా, విద్యావేత్తగా, సామాజిక కార్యకర్తగా పనిచేస్తుంది. 2021 మార్చిలో జరిగిన మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్యేగా గెలుపొందింది. 2004 డిసెంబర్ 23న పివి నరసింహారావు గారు స్వర్గస్థులయ్యారు.